ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కళ్ళు కూడా కనిపించట్లేదేంటి? అసలు ఏమైంది నాకు? మా కళ్ళు కనపడట్లేదేంటి? అయ్యగారు టీ తీసుకోండి. టీ తాగితే తగ్గుద్దేమో. అమ్మా, అయ్యగారికి ఏమైంది? ఒలికిపోయింది. అయ్యగారు పునమి, ఏమైంది? అంకుల్, పునమి, నాకు తల పట్టేసినట్టుంది. నరాలు కూడా పేలిపోతున్నాయి. కళ్ళు కూడా కనిపించట్లేదు. ఏమైంది అంకుల్? ఏం జరిగింది? ఏంటిదంతా? శివదేవా, ఏమైంది నాన్న? ఎందుకలా తరచాడుతున్నావు? కళ్ళు కనిపించట్లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది పెద్దమ్మా? అమ్మా, పిచ్చి పిచ్చిగా ఉంది. మనం ఇస్తున్న స్లో పాయిజన్ ఇప్పుడు పనిచేస్తుంది అగ్నిదేవ్. అవును మయూక, అంటే ఇప్పుడు కళ్ళు పోయాయి, ఇంకా ఏమేం పోతాయో అని ఆతృతగా ఉంది. అన్నీ పోతాయి, బావగారు కూడా పోతారు. నానా, నానా, ఏమైంది నానా? నానా, అమ్మా, జాబిలి, జాబిలి, కళ్ళు కనిపించట్లేదు. నాన్నకి కళ్ళు కనిపించట్లేదంటే అందరూ సినిమా చూస్తున్నట్టు చూస్తారేంటి? హాస్పిటల్ కి తీసుకెళ్ళం పదండి. శివదేవా, రాజమాత, మనం ఆలస్యం చేసే కొద్దీ అంకుల్కి ఇంకా ఇబ్బంది కావచ్చు. మనం త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదండి, త్వరగా తీసుకెళ్దాం. ఎస్ వైదిక, ఏమైంది వైదిక? ఇప్పుడు బావగారిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్కి మనం పాయిజన్ ఇచ్చింది తెలిస్తే? వామ్మో, మనం కూడా త్వరగా వెళ్దాం. పద, ఏదో మేనేజ్ చేద్దాం. పద. పృథ్వీ, ఉన్నట్టుండి నా బిడ్డకి కళ్ళు కనిపించకపోవడం ఏమిటి? నా బిడ్డ ఏం పాపం చేశాడు? ఎందుకు వాడికి కష్టం? అంకుల్కి ఏం కాదు రాజమాత, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. మీరేం కంగారు పడకండి. కొంపు తీసి మనం ఇచ్చిన స్లో పాయిజన్ వల్ల ఇలా అయిందని చెప్తారేమో అగ్నిదేవ్. నాకు అదే భయంగా ఉంది వైదిక. నానమ్మా, నాన్నకేం కాదు, కళ్ళల్లో ఏదైనా పడుండొచ్చు, లేకుంటే ఇలా సడన్ గా అయ్యే ఛాన్సే లేదు నానమ్మా. ఇక్కడ మన డాక్టర్ ఉంటే ఏదో ఒకలా మేనేజ్ చేసి ఉండేవాడు. అదే కదా. డాక్టర్ గారు, మా నాన్నగారికి ఏమైంది? ఒక్క నిమిషం అమ్మా. ఏయ్, ఎవరే నీకు నాన్న? మా నాన్నని పట్టుకొని నాన్న గీన చెప్తే పొళ్ళు రాలిపోతాయి. ఆయన నాకు మాత్రమే నాన్న. అడ్డమైన వాళ్ళందరూ నాన్న అని పిలిస్తే నేను ఒప్పుకోను. నీ తండ్రి ఎవరో నీకు తెలీదు. ఇంకొకసారి నాన్న అని పిలిచినా, మా నాన్న అని ఎవరికైనా చెప్పినా చంపేస్తాను. జాబిలి, ఇక్కడ ప్రాబ్లం
అంకుల్ ఎవరి నాన్న అనేది ప్రాబ్లం కాదు. అయినా ప్రతిదానికి నువ్వు ఇలా గొడవ పడకూడదు. ప్లీజ్ సైలెంట్గా ఉండు. డాక్టర్ గారు ఒక్క నిమిషం అమ్మా. జాబిల్లి, నువ్వు హరియాంక వంశ వారసురాలివి. వారసురాలు అంటే అధికారం ఒక్కటే కాదమ్మా, నడవడిక, మాట తీరు అన్నీ అనుకువగా ఉండాలి. ఇలా దిగజారిపోయి మాట్లాడకూడదు. నీకు మాత్రమే నాన్న అంటున్నావు కదా. ఈ రోజు నువ్వు నాన్న అని పిలుచుకోవడానికి ఆ నాన్న బ్రతుకున్నాడంటే కారణం పున్నమి. మీ నాన్నని ఎన్నోసార్లు తన ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. అలాంటి పున్నమి శివదేవుని నాన్న అని పిలిస్తే తప్పే ఉంది. అలా పిలవడానికి వీల్లేదు నానమ్మా. పున్నమి గనక నాన్నని నాన్న అని పిలిస్తే నేనలా పిలవలేను నానమ్మా. ఇక ఈ గొడవ ఇంతటితో ఆపేయండి. డాక్టర్, నా బిడ్డకేమైంది డాక్టర్? పేషెంట్కి ఎవరో స్లో పాయిజన్ ఇస్తున్నట్టున్నారమ్మా. అసలు ఏమంటున్నారు డాక్టర్? అవును బాబు, అతని బాడీ మొత్తం పాయిజన్ స్ప్రెడ్ అయిపోయింది. డాక్టర్, దానివల్ల ఒక్కో అవయవం పాడవుతూ వస్తుంది. అందులో భాగంగానే ముందు కళ్ళ మీద ఎఫెక్ట్ పడింది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మా నాన్నకి స్లో పాయిజన్ ఇవ్వాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? మీ ఇంటికి ఎవరొచ్చి ఇంజెక్షన్ ఇస్తున్నారో నాకెలా తెలుస్తుందమ్మా? డాక్టర్ గారు, ఇలా ఎవరు చేశారనేది తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం చేయాలో అది చూడండి. అమ్మా, ఈ సిచ్యువేషన్లో పేషెంట్ని కాపాడడం చాలా కష్టం. ఎందుకంటే బాడీ మొత్తం పాయిజన్ ఉంది. అదంతా బయటికి తీయగలగాలి. కష్టంతో కూడుకున్న పని. ఈలోపు ఇంకేదైనా సమస్య రావచ్చు. నాడీ వ్యవస్థ దెబ్బతినొచ్చు, పక్షవాతం రావచ్చు, కోమాలోకి పోవచ్చు. డాక్టర్ వద్దు. మా గురించి తెలియకముందే అన్నయ్య పైకి పోతే మేమందరం సేఫ్గా ఉంటాం. అలా చెప్పకండి. నా బిడ్డ గురించి అలా చెప్పకండి. మీరు వెంటనే ట్రీట్మెంట్ చేయండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. నా బిడ్డకి ఏం కాకూడదు. అవును డాక్టర్ గారు, మా బావగారికి ఏం కాకూడదు. ఎలా అయినా మీరే కాపాడాలి. అవును డాక్టర్ గారు. ఇప్పటికే పరిస్థితి చేదాడిపోయిందమ్మా. ఇప్పుడేం చేయలేం. హోప్లెస్. డాక్టర్ గారు, తీసుకువెళ్ళిపోండి. నర్స్. డాక్టర్ పృథ్వీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.